సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ కోసం లక్ష్మీదేవి స్వయంగా ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తుంది. ఆ లక్ష్మీ కటాక్షం నీకు అనుగ్రహించటానికి, నీతో మాట్లాడాలని లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. ఆ తల్లి చెప్పే మాట ఈ బాబా ద్వారా నీకు అందిస్తున్నాను. మనసు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో, పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే, గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోట నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ సందేశం, బిడ్డ, లక్ష్మీదేవి నీ కోసం ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తుంది అని చెప్పాను కదా. దీపావళిలోగా ఈ మాట నువ్వు వినే తీరాలి. నీకు దీపావళిలోగా రాజయోగాన్ని సిద్ధించే ప్రాప్తం అనేది కలుగుతుందట. అమ్మవారు నీ కోసమే ఈ యొక్క మాట చెప్పటానికి స్వయంగా రాబోతున్నారు. ఈ దీపావళికి నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది. ఆ లక్ష్మీ సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆ తల్లిని ఆహ్వానిస్తావు కదా. నువ్వు మంచి మనసున్న బిడ్డవు కాబట్టే ఇంత దైవీక శక్తి నీ దగ్గరికి రావాలని ఎంతగానో ఆతృతగా ఉంది. ఈ సాయి బిడ్డవైన నీకు అన్నీ మంచి లక్షణాలే. అన్ని మంచి లక్షణాలు ఉండబట్టే ఆ లక్ష్మీదేవి, ఆ మాతే నీ దగ్గరికి వచ్చి నీకు మాట చెప్పి 100 కోట్లకు అధిపతిని చేయాలని నిర్ణయించుకుంది ఆ తల్లి. అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివి కదా. నువ్వు ఇన్ని రోజులుగా పడ్డ కష్టమంతా కూడా త్వరలో తీరబోతుంది. నీకు రాజయోగం పట్టబోతుంది. లక్ష్మీ కటాక్షం నీకు కలగబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇక వాటికి ముగింపు అనేది వచ్చేసింది. ఇక నిశ్చింతగా, నిర్భయంగా నువ్వు సంతోషంగా జీవించబోతున్నావు. నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవి, ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ నీలో కొన్ని లక్షణాలు మార్చుకోవలసి ఉన్నాయి. నాలోనా బాబా? ఏమున్నాయి బాబా? నేను మంచిగానే ఉంటున్నాను కదా, నా సాయి తండ్రి చెప్పినట్టే కదా నేను ప్రవర్తిస్తున్నాను అని చెబుతున్నావు. అవును బిడ్డ, నువ్వు ఈ సాయి తండ్రి చెబుతున్నట్టే ప్రవర్తిస్తున్నావు, అలాగే నడుచుకుంటున్నావు, అలాగే ఆలోచిస్తున్నావు. అందుకే కొన్ని మార్చుకొని తీరాలి అంటున్నాను. అంటే అర్థం కాలేదా తల్లి? చెబుతాను విను. నీలో ఎన్ని మంచి లక్షణాలున్నా నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు నీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో అర్థం కాకుండా ఉంది. నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని నీ దగ్గరికి చేరబోతున్నారో, నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు వస్తున్నారు, చెడు చేయాలని ఎవరు చేస్తున్నారు, నీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా, వీరసలు నమ్మకస్తులా, మంచివారా కాదా, నా వాళ్ళ కాదా, నాకు మంచి చేసేవాళ్ళ కాదా, నా వెనుక నా గురించి ఏదైనా
గూడుపుటాని జరిగినట్లు వెనక తప్పుగా మాట్లాడుతున్నారా? ఇలాంటివన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మంచివాళ్ళేనని ఒకే ఒక విషయంతో ముందుకెళ్తూ అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఇది నీ మంచితనమో అమాయకత్వమో నాకైతే తెలియటం లేదు బిడ్డ. అలా ఉండవద్దు. ఎందుకంటే ఇది నీ జీవితం కదా. ఎవరో వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే దాన్ని నువ్వు ఎలా స్వీకరించగలవు? నువ్వు ఇంత నమ్మకంగా, ఇంత న్యాయంగా ఉన్న నీకు, అందరి మంచి కోరే నీకు ఏదైనా నష్టం కలిగించారు, నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధ ఈ సాయికి తెలుసు. కాబట్టే బిడ్డ నీకు ఈ మాట చెబుతున్నాను. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. నీ ఇంట్లో వారితోనే నీకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు. నీ ఇంట్లో వాళ్ళని నీ పైకి తగాదాలకి ఉసిగొలిపే వాళ్ళున్నారు. వారి స్వార్థం కోసం, కేవలం వారి స్వార్థం కోసం నిన్ను ఒక పావులా వాడుకుంటున్నారు. దానికి నువ్వు బలైపోతున్నావు. కాబట్టి ఎవరు నన్ను బలి చేస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది కదా. అందుకే జాగ్రత్తగా విను. నువ్వు నీ వ్యాపార స్థలంలో అయినా, లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా, నువ్వు పనిచేసే దగ్గర అయినా, నీ చుట్టుపక్కల వారైనా, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, తెలిసిన వారైనా, ఎవరైనా సరే నీ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారు అని మాత్రం అర్థం చేసుకో. నిన్ను మంచిగా పొగుడుతున్నారు, నిన్ను బాగా సమర్థిస్తున్నారు. ఇది తప్ప కరెక్టా అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అనేది చేస్తున్నారో వాళ్ళకి అసలు నీ వల్ల ఏం ఉపయోగం, ఏం ఆశించేస్తున్నారు, ఏం లాభం, ఎందుకు ఇలా చెబుతున్నారు, నేను కరెక్టేనా, నేను సరేనా, వీళ్ళు నాకు కావాలనే చేస్తున్నారా? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారి అవసరాలు తీరడం కోసం నిన్ను బలిపశువును చేస్తున్నారు తల్లి. నీ దగ్గర ఒక మాట సాయమో, డబ్బు సాయమో అనేది ఎదురు చూసి నీ దగ్గరికి చేరుతారు. అవసరం తీరాక నువ్వు ఎంతలే అని లెక్కలేనట్టు వదిలేస్తారు. అలాంటి వారిని 1-2 సార్లు చూసావా, దూరం పెట్టు. కానీ నీ మంచితనం వల్ల పోనీలే, నా వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా అని సాయం చేస్తూ ఉంటే మళ్ళీ నువ్వే మోసపోతావు. ఒక్కసారి అమాయకంగా మోసపోయావు అంటే రెండోసారైనా నువ్వు పక్వం చెంది హుషారు అవ్వాలి కదా. అదే చెబుతున్నాను. నీ దగ్గర మంచిగా సాయం చేసి, నువ్వు నా బుజ్జి, నాకన్నా నువ్వు చాలా మంచివానివి, నువ్వు సాయం చేసే గుణం నీకు పెట్టే చెయ్యే, నువ్వు తీసుకునే చెయ్యి కాదు అని ఇలా నిన్ను మభ్యపెట్టి నీ దగ్గర లాభం ఆశిస్తారు. నీ దగ్గర వాళ్ళ అవసరం తీర్చుకుంటారు. కానీ నీకు ఒక సహాయం అన్నప్పుడు, నువ్వు నమ్మి వారిని ఒక మాట అడిగినప్పుడు చేతులెత్తేస్తారు. నేను ఎలా నీకు సహాయం చేయగలను, నా కాడేముంది, నేనేం చేయలేను, నేను నీకు తోడు రాలేను, ఇలా నీకు సహాయం అన్నప్పుడు వాళ్ళు ఆమడ దూరం వెనుకంజ వేస్తారు. ఇదంతా కూడా నీకు అర్థమవుతుందా? నీ వాళ్ళైతే ఎంత కష్టం చూసుకొనైనా, ఎంత వీలు చూసుకొనైనా మళ్ళీ వస్తాను, మళ్ళీ చేస్తాను, ఇంత ఉంది, ఇంతవరకే నేను చేయగలనైనా చెప్పాలి కదా. అంత సులభంగా తప్పించుకుంటున్నారు అంటే నిన్ను మోసం చేసినట్టే కదా. నీ సాయం పొంది నీకు సాయం చేయటం వాళ్ళకి ఇష్టం లేదనే కదా. ఇలాంటి విషయాలే నువ్వు తెలుసుకోవాలి. చిన్న విషయాలే అయినా నీకు నష్టం కలగకుండా కాపాడే విషయాలు బిడ్డ. ఇవి తెలుసుకొని నువ్వు పక్వం చెంది ముందుకెళ్ళు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నీ వారిని సంరక్షించుకుంటూ ఉండు. ఎవరు మాటలో నమ్మి నీ ఇంట్లో గొడవలనేది పెట్టుకోకు. నా ఇంట్లో వాళ్ళే కదా అని సర్దుకొని వెళ్ళు. ఒక తప్పు చేశారు అని బయట వాళ్ళు నీ ఇంట్లో వారి మీద ఒక మాట చెప్పినా, కొంచెం నీకు ఎక్కదోసినా వాటన్నిటినీ వదిలేసేయి. నా వాళ్ళే కదా, నేను క్షమించాను, నేను చెప్పుకుంటాను, నేను వాళ్ళని సరిదిద్దుకుంటాను అని చెప్పాలి. అలాగే నీ స్నేహితుల మీద కూడా కొన్ని అభాండాలు వేసినప్పుడు, నా స్నేహితులే కదా, పర్వాలేదులే అని వారిని వెనకేసుకొని నీ బంధాలని ఒకరి దగ్గర ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. ఎందుకంటే వారు నీ స్నేహాన్ని విడగొట్టాలనుకుంటారు. వారు నీ యొక్క కుటుంబీకుల్ని విడగొట్టాలనుకుంటారు. నీకు, నీ కుటుంబానికి అవ్వకుండా తగాదాలు పెట్టాలని చూస్తారు. వారి మనసులోని భావం నీకు తెలియదు కదా.
అందుకని కొన్నిటిని సర్దుకో, కొన్నిటిని నువ్వే తెలుసుకో. ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయం నీకే అర్థమవుతుంది. ఈ మనపక్కం అన్నీ తెలిసినప్పుడు నీ జీవితంలో ముందుకు వెళ్ళటమే కదా ఉంటుంది. నీకు మోసాలు నష్టాలు రాకుండా ఆపుతాయి కదా. అందుకే బిడ్డ, ఈ సాయి నీకు ఇన్ని విషయాలు గుచ్చి పూసగుచ్చినట్లు చెబుతున్నాను. ఇక రాబోయే దీపావళిలోగా నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టనుంది. నిన్ను కోట్ల ఆస్తికి అధిపతిని చేస్తుంది. నీకు ధన ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ధనయోగాన్ని కల్పించి నీకున్న ధన కష్టాన్నంతా తొలగించేస్తుంది. నువ్వు అప్పుల బాధతో ఇబ్బంది పడుతుంటే ఆ అప్పులు తొలగించే యోగం అనేది నీకు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అమ్మని స్వాగతించు. ఈ సాయి మాటలు నమ్మి దీపావళి రోజున నీ ఇంట్లో చక్కగా దీపాలు వెలిగిస్తావు కదా. అలాగే నీ పూజ గదిలో లక్ష్మీదేవి అష్టోత్తరం ఖచ్చితంగా చదువు బిడ్డ. నెయ్యితో దీపం పెట్టి అమ్మవారికి ఒక తీపి ప్రసాదం పెట్టి చక్కగా అష్టోత్తరం అనేది చదువు. అష్టోత్తరం చదివి ఆ లక్ష్మీదేవిని మనసారా వేడుకో. నీకున్న ధన కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ తల్లే నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని నీకు సిరి సంపదల్ని కలగజేస్తుంది. నీ బాబా మాట ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ దీపావళి నుంచి నీ ఇంట్లోనే కాదు, నీ జీవితంలో కూడా వెలుగు నింపుతాను. నిశ్చింతగా ఉండు, మంచిగా ఆలోచించు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.